రారా. ఏంట్రా నువ్వేంటి ఆ కట్టుబట్టి ఏంటి? ఏంటి గోశాలకు రమ్మన్నా ఏంటి? చూసావు కదా ఈ గోవుల మధ్య ఎంత ప్రశాంతంగా ఉందో. ఆయన అర్జెంటుగా ఏదో మాట్లాడాలన్నావు ఏంట్రా? నీకు తెలిసిందే కదా, నాకు లాకలా కొడుకు పెట్టాడు. వాడిని నర్సరీలో జాయిన్ చేయాలి. వాడికి మంచి విలువలతో కొన్ని విద్య కావాలి. మీ చెల్లి నువ్వైతే మంచి సలహా చెప్తావని నీ దగ్గర పంపించింది, అందుకే ఫోన్ చేశాను. అరే ఇప్పుడు మనం ఉన్నామే వాసుదేవ గోశాల. మన పల్లపాటి సుబ్రహ్మణ్యం గారు నెల రోజుల క్రితమే శ్రీకృష్ణ గురుకుల పాఠశాల ప్రారంభించారా. విలువలతో కూడిన ఆధ్యాత్మిక విద్యని బోధిస్తున్నారా. అయినా చెప్తూ ఎందుకు, చూపిస్తా పద. Krishna Krishna Hare 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 Krishna Hare Krishna 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 Hare Hare. కృష్ణ అండి, మచిలీపట్నంలో మొట్టమొదటిసారిగా హరే కృష్ణ గురుకుల్ స్కూల్ అనే ఒక స్కూల్ని స్థాపించడం జరిగింది. ఈ స్కూల్లో విద్యార్థులకు 3 రకాల విద్యలని కలిపి బోధించడం జరుగుతుంది. ఆధునిక విద్య, సాంప్రదాయ విద్య, ఆధ్యాత్మిక విద్య. ఆధ్యాత్మిక విద్య అంటే భగవద్గీత, భాగవతం, రామాయణం, మహాభారతం ఇవన్నీ కూడా పిల్లలకి బోధించి నైతిక విలువలను పెంపొందించేందుకు మా వంతు కృషి చేస్తాం. అలాగే సాంప్రదాయ విద్య ఏదైతే భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను విలువలను పెంచి పిల్లల్లో ఒక ఆనందకరమైన సంతోషకరమైన జీవితాన్ని ప్రసాదించేందుకు ఈ విద్యను కూడా మనం అందించడం జరుగుతుంది. ఇది కాకుండా ఏదైతే ఇప్పుడు మనం అందరూ చెప్తా ఉన్నారో మోడర్న్ ఎడ్యుకేషన్, సాంకేతిక విద్యతో కూడినటువంటి విద్యని అందించాలనే ఉద్దేశంతో చిన్నప్పటి నుంచే పిల్లల్లో విలువలు పెంపొందించడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ హరే కృష్ణ గురుకుల్ స్కూల్ అనేది ఈ సంవత్సరమే మచిలీపట్నంలో గాంధీబొమ్మ శివాలయం దగ్గర చెమ్మనిగిరిపేటలో ఈ స్కూల్ని ప్రారంభించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి ఈ స్కూల్ని చూసి ఏదైతే కృష్ణ చైతన్య మార్గంలో ప్రవేశించినటువంటి మేము ఆధ్యాత్మిక విలువలను ఏ విధంగా పెంచి పిల్లలను చదివించగలం అనేది ఒకసారి మీరు చూడొచ్చు. ఒకరు కూడా ఈ స్కూల్లో చదువుకునే పిల్లలంతా కూడా తిలకధారణ చేయాలి, నామం పెట్టుకుని కూడా ఉండాలి. ఇవన్నీ కూడా మేము పిల్లలకి అంచెలంచెలుగా ఒకేసారి కాకుండా కొంచెంగా నేర్పించాలనే ఉద్దేశంతో ఈ స్కూల్ని ప్రారంభించడం జరిగింది. అందరికీ హరే కృష్ణ.